ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉదయం 11 గంటలకు మాకు శ్రీవారి దర్శనానికై టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం మేము అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని లడ్డు ప్రసాదాలు తీసుకొని అన్నప్రసాదాలయానికి వచ్చేసాము. వచ్చి అక్కడ భోంచేసి మధ్యాహ్నం లంచ్ చేసుకొని మళ్ళీ తిరిగి రూమ్కి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్నప్ అయి 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి జపాలి హనుమాన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ జపాలి హనుమాన్ దగ్గరికి వెళ్ళడానికి మాకు 20 మినిట్స్ టైం పట్టింది. తిరుమలకు వచ్చిన భక్తులు జపాలి హనుమాన్, వేణుగోపాల్ స్వామివారి ఆలయం, చక్రతీర్థం, శ్రీవారి పాదాలు, పాప వినాశనం ఈ 6 ప్రదేశాలని తప్పక దర్శిస్తారు. ఈ మార్గంలో ఇలా వెళ్తుంటే ఫస్ట్ మనకు వేణుగోపాల్ స్వామివారి ఆలయం వస్తుంది, తర్వాత జపాలి హనుమాన్ టెంపుల్ వస్తుంది. కానీ మేము ఫస్ట్ జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము, ఎందుకంటే టైమింగ్స్ ప్రకారం ఒకవేళ గుడి క్లోజ్ చేస్తే మనకు కష్టమవుతుంది కదా అని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కమాన్ లోపలికి వెళ్ళాలి. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో మెట్ల మార్గం ఉంటుంది. అంటే కంప్లీట్గా అడవిలా ఉంది ఈ ప్రాంతము. 1.5 కిలోమీటర్స్ మార్గం ద్వారా లోపలికి వెళ్ళాలి. జపాలి మహర్షి తపస్సు చేయడంతో ఆంజనేయ స్వామివారు ప్రత్యక్షమై జపాలి మహర్షికి దర్శనమిచ్చారు. అందుకు ఇక్కడ ఆలయంలోని స్వామివారిని జపాలి హనుమాన్, ఆ మహర్షి పేరు పైనే జపాలి హనుమాన్ అని పేరు వచ్చింది ఈ ఆలయానికి. వీకెండ్ కావడంతో చాలామంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వచ్చారు. చూస్తున్నారు కదా చుట్టూ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఆలయాన్ని చేరడానికి ఈ మెట్ల మార్గం ద్వారా 1.5 కిలోమీటర్ లోపలికైతే నడవాల్సి ఉంటుంది. సగం మార్గం మెట్లు ఎక్కుతూ నడవాలి, మిగతా సగం దిగుతూ నడవాల్సి ఉంటుంది. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నాక చుట్టూ ఉండే ఈ 6 ప్రదేశాలని తిరిగి చూడడానికి తిరుమల నుంచి ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా కలదు. అలాగే ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆర్టీసీ బస్లో ఒకసారి ఒక టికెట్ తీసుకోవాలి, దానికి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు ప్రతి ఒక్కరికి. ఈ 6 ప్రదేశాలలో ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు వస్తుంది. అలాగే మనం తీసుకున్న టికెట్ 120 రూపీస్ టికెట్ తీసుకుంటాం కదా, ఏ బస్సులో అయినా ఎక్కి ఏ టెంపుల్ దగ్గర అయినా ఆగి మనం దర్శించుకోవచ్చు. ఒకసారి టికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మెట్ల మార్గంలోనే చిన్న చిన్న షాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి స్నాక్స్ తినడానికి. చుట్టూ పచ్చగా ఎత్తైన చెట్లు, మధ్యలో ఈ మెట్ల మార్గం. ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. మెట్లు ఎక్కి రావాలి పైకి. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5 o'clock నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు, తిరిగి 2 o'clock నుంచి సాయంత్రం 7 వరకు ఓపెన్ అయి ఉంటుంది టెంపుల్. ఇక్కడ చుట్టూ చూస్తున్నారు కదా, స్టోన్స్ ఒకదానిపైన ఒకటి పెట్టారు. ఇక్కడ ఇలా పెట్టే ఇల్లు కట్టాలనే కోరిక భక్తులది నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఆంజనేయ స్వామివారి జన్మస్థలం గురించి 2 వాదనలు అయితే వింటూ ఉంటాము. ఒకటి హంపి అని, మరొకటి శేషాచలం అడవి ప్రాంతంలోని ఈ జపాలి క్షేత్రం అని. ఏదేమైనప్పటికీ తిరుమల తిరుపతి వారు రీసెంట్గా ఎన్నో నిరూపణలతో నిర్ధారణ చేసింది ఏంటంటే ఆంజనేయ స్వామి వారు ఇక్కడే జన్మించారని ఒక ప్రకటన అయితే చేశారు. ఆంజనేయ స్వామి వారు అంజనాద్రి పర్వత శ్రేణుల్లో జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. కలియుగంలో అనగా ప్రస్తుత యుగంలో ఈ అడవి ప్రాంతం అంతటినీ వెంకటాచలం అని పిలుస్తున్నాము. కృతాయుగంలో వృషభాద్రి అని ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. త్రేతాయుగంలో అంజనాదేవి ఆంజనేయ స్వామిని ఇక్కడ జన్మనివ్వడం వల్ల అంజనాద్రి అని, ద్వాపరయుగంలో శేషాచలమని, చివరగా కలియుగంలో వెంకటాచలమని 4 యుగాల్లో 4 పేర్లతో
ఈ అడవి పిలువబడుతోందని చెబుతున్నారు. అలా త్రేతాయుగంలో ఈ తిరుమల కొండల్లో ఆకాశగంగ దగ్గర అంజనాదేవి 12 ఏళ్ల పాటు తపస్సు చేసి వాయుదేవుడిచ్చిన వరంతో ఇక్కడ ఆంజనేయ స్వామివారు జన్మించారని ఈ పురాణాల ఆధారాల ప్రకారం టీటీడీ వారు అనేక నిరూపణలతో తిరుమలలోని ఈ జపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామివారు జన్మించారని చెప్తున్నారు. కొండపైన సీతమ్మ వారి గుండం ఉంటుంది. ఆ గుండంలోంచి నీళ్లు రామతీర్థంలోకి వస్తాయి. ఆలయం ఎదుర్కొన్న రామతీర్థంలోంచి నీళ్లు ఇక్కడ పక్కన చూడండి, లోయలా ఉంది కదా, అక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి. అడవి కోడ్ల టైప్స్ అడవి ఉండే అట్లే ఉంది. పిఠాపురం నుంచి వచ్చారా? ఎప్పుడు వచ్చారు? మంగళవారం, బుధవారం డ్యూటీ. డిప్టీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి తాలూకా మీరు? ఓకే. మాది పిఠాపురం కొత్తపల్లి మండలం. జ్యోతుల వాణి గారు పేరు. జ్యోతులారు మాది కాకినాడ పండూరు, మందుపాటి గంగబాబు. జపాలి హనుమాన్ ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పూజా సామాగ్రి, కొబ్బరికాయలు అమ్ముతారు. ఆ సామాగ్రి తీసుకొని స్వామివారిని దర్శించడానికి వెళ్తారు భక్తులు. అలాగే ఆంజనేయ స్వామివారు అనేసరికి ఆకు పూజ చాలా ఫేమస్ కదా, ఆకు పూజకు కావాల్సిన సామాగ్రి కూడా ఇక్కడే తీసుకొని వెళ్తారు భక్తులు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న గుండాన్నే రామతీర్థం అని అంటారు. చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో బంగారు వర్ణంలోని ఈ ఆలయం చూడడానికి మనసుకెంతో ప్రశాంతతని కలుగజేస్తోంది. అలాగే ఈ చెట్టు దగ్గర చూస్తున్నారు కదా, ఇది ఏదో మామూలు చెట్టు కాదండి, చాలా విశేషమైన చెట్టు ఇది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ముందు ఈ చెట్టు దగ్గర స్వయంభువై ఆ చెట్టులోంచి ఉద్భవించిన వినాయకుడిని దర్శించాకే లోపలికి స్వామివారిని దర్శించడానికి వెళ్తారు. ఎవరు చెక్కినది కాదు, ఆ మొదట్లోంచే వినాయక స్వామివారు స్వయంభువై ఉద్భవించారు ఈ చెట్టులో. తిరుమల శేషాచల పర్వతాల్లో 108 తీర్థాలున్నాయి. ఆ 108 తీర్థాలలో 3 తీర్థాలు ఈ జపాలి దివ్యక్షేత్రంలో ఉన్నాయి.
మొదటిది ఆలయం ఆపోజిట్లో ఉన్న రామగుండం, అదొక తీర్థం. రెండవది ఆలయము వెనకాల ఉన్నది సీతాగుండం, సీతమ్మ వారు అందులో స్నానమాచరించారు కాబట్టి సీతాగుండం అంటారు. మూడవది కొండపైన ధృవతీర్థం అని ఒకటి ఉంటుంది. అక్కడ ధృవ మహర్షి తపస్సు చేసి ఆ జలధారను రప్పించారట. ఆ వాటర్ పైనుంచి జాలువారుతుంది. ఆ వాటర్నే స్వామివారి నిత్య కైంకర్యాలకి ఉపయోగిస్తారు మరియు భక్తులకు తీర్థంగా కూడా ఇస్తారు. సంవత్సరం పొడవునా ఆ ధృవతీర్థం వాటర్ వస్తూనే ఉంటాయట పైనుంచి. ఎటువంటి అనారోగ్య సమస్యలైనా ఆ ధృవతీర్థం తాగడం వల్ల అవి నయమవుతాయని భక్తుల విశ్వాసము. ఇక్కడ ఆలయ గోపురాన్ని చూస్తున్నారు కదా, నార్త్లో కేదార్నాథ్ ఆలయం ఎలా ఉంటుందో కొంచెం స్క్వేర్ లాగా సేమ్ అలానే నిర్మించారు ఇక్కడి గోపురాన్ని కూడా. క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ బయట స్వామివారికి ప్రదక్షిణ చేస్తారు భక్తులు. అలాగే లోపల కూడా స్వామివారికి ప్రదక్షిణ చేసుకునే వీలుంది. క్రౌడ్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు లోపల అలౌ చేస్తారు. ఆలయం లోపల కెమెరా అలౌ లేదు, అందుకే స్వామివారిని చూపించలేకపోతున్నాను. కానీ మళ్ళీ కూడా నేను ట్రై చేస్తాను మీకు చూపించడానికి స్వామిని. ఇక్కడ చుట్టూ ఎలా ఉందో చూడండి, ఇక్కడ సైడ్ నుంచి కూడా చూడండి లోపల ఎలా ఉంటుందో. ఆలయం ముందే హోమగుండం ఉంటుంది. స్వామివారికై హోమాలు నిర్వహిస్తుంటారు అక్కడ. దాని పక్కనే ఒక గట్టులా ఉంది, దానిపైనే భక్తులు దీపాలు వెలిగిస్తుంటారు. ఈ ఆలయం చుట్టూ ఆరెంజ్ కలర్లో జై శ్రీరామ్ అనే ఫ్లాగ్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ క్షేత్రంలోని మరో విశేషం ఏంటంటే గర్భాలయంలోని స్వామివారు స్వయంభువై వెలిశారు. బాల హనుమాన్ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు స్వామి. గర్భాలయంలో బాల హనుమాన్ రూపంలో చిరునవ్వుతో ఉన్న ఆంజనేయ స్వామివారి ఎదురుగా అఖండ జ్యోతి నెయ్యితో నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఈ కొద్దిపాటి పరిచయంతో వీళ్ళందరూ నాకు చాలా బాగా ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారట, అందరు కలిసి వచ్చారు ఇక్కడికి స్వామివారిని దర్శించడానికి. అయితే వాళ్ళు కూడా వస్తారు, అందరం కలిసి ఫోటో అయినా వీడియో అయినా దిగుదామని చెప్పి డిస్కస్ చేస్తున్నాము. సరేలే వాళ్ళందరూ రాని అని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తున్నాను, అందరం కలిసి ఒకసారి ఫోటో దిగొచ్చని. ఇంత మంచి ఫ్రెండ్స్ ని మాకు పరిచయం చేయించినందుకు షీ ఇస్ గ్రేట్. మీ పేరు చెప్పాలి. హైమావతి. పిఠాపురం నుంచి. మీ పేరు రమణ. మీరు చెప్పాలి. నా పేరు చెప్పాలి. మీరమ్మా ఎక్కడి నుంచి? పిఠాపురం. పడు రాని రావేపడు చెప్పాలి మరి. చెప్పండి మరి మీ పేరు చెప్పండి. నా పేరు సత్యవతి. కాకినాడ. కాకినాడ నుంచి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకొక అమ్మాయి వస్తుంది. వరలక్ష్మి గారు. మరి మీరే ఊరు? ఇప్పుడు వీళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్. పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీ ఇంకా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. ఆలయం వెనకాల గుట్టలు కనిపిస్తున్నాయి కదా, ఆ గుట్టల ద్వారా వచ్చే జలధారనే ఈ నీటి ప్రవాహము. ఈ ప్రదేశంలోని ఏకైక వాటర్ సోర్సే ఈ జలధార. ఆంజనేయ స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. మా బాబు ఆకుపూజ చేయించాడు స్వామివారికి.
అలాగే స్వామి ఆశీర్వాదాలు అందరికీ తీసుకున్నాడు. ప్రత్యేకించి మా వారికి స్వామి దగ్గర పూజ చేయించి మరీ కట్టాడు. ఆశీర్వాదాలు స్వామివి. విజయలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ నుంచి వీళ్ళు అరుణాచలం. మీరు కూడా అందరం కొడుకు. కొత్త ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అసలు ఈ గుట్ట కిందికి ఎలా దిగానో కూడా నాకు తెలియలేదండి. మానస చదువుతున్నావు బేటా? ఏం చదువుతున్నావు? పెద్దామె చిన్నామె బాబు మనవరాలు. ఓహో హాయ్ హాయ్. అయితే అరుణాచలం అన్నమాట. ఇక్కడ నుంచి దర్శనం నుంచి అయినా స్వామివారికి. నీ పేరు దివ్య. పెద్ద పాపనా? ఆ పాపకి ఈ పేరు నాన్న? ఈ పాప మా మనవరాలు అక్కడ ఇంకో మనవరాలు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ అరుణాచలం వెళ్తున్నారు. తిరుపతి దర్శనం అయిపోయింది. తిరుమలలో కవర్ చేయవలసిన ప్లేసెస్లో 2 మార్గాలుంటాయి. అంటే ఫస్ట్ రూట్లో పాప వినాశనం, ఆకాశగంగ, జపాలి హనుమాన్ ఆలయం ఇప్పుడు మేము వెళ్ళొచ్చాం కదా అదే. మరొకటి వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంటుంది. మరో డైరెక్షన్లో శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం అవి ఉంటాయి. ఈ ప్లేసెస్ని ఓన్ కార్స్లో కూడా వెళ్ళొచ్చు లేదా బస్లో కూడా వెళ్ళొచ్చు. బస్ ఛార్జెస్ 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు ప్రతి ఒక్కరికి. అలాగే ఇక్కడికి రావడానికి ప్రైవేట్ ట్యాక్సీస్ కూడా అవైలబుల్ ఉంటాయి, అలా కూడా రావచ్చు. తిరుమల నుండి ఆర్టీసీ బస్లో ఈ 6 ప్రదేశాలని తిప్పి చూపించడానికి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అయితే మీరు ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి బస్ స్టాప్లో నించుంటే అక్కడ వేరే బస్సు వస్తుంది, అందులో అయినా ఎక్కొచ్చు. అయితే మీరు అదే టికెట్పై మిగతా అన్ని ఆలయాలని దర్శించుకోవచ్చు. ఇక్కడికి వస్తుంటే మార్గ మధ్యలోనే వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మేము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ట్రిప్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై స్వామివారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.